హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సంగారెడ్డి దగ్గర ఉన్న దమ్మకొండన్న విపాసన మెడిటేషన్ సెంటర్ గురించి అయితే కొద్ది వివరాలు అయితే తెలియజేస్తాను. సంగారెడ్డి సర్కిల్ నుంచి సుమారుగా ఒక 12 కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట. పెద్దాపూర్ అని ఉంటుంది. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు వెళ్తే మనకి ఇలా ఒక రూట్ వస్తుంది. కొండాపూర్ అనే విలేజ్ దగ్గరలో ఉంటుందన్నమాట ఇది. ఇక్కడ చూడండి, బోర్డు మీద విపాసన మెడిటేషన్ సెంటర్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడే మనం రిజిస్ట్రేషన్ అంతా చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఏంటంటే ఒక 3 డేస్ కోర్స్కి అయితే వెళ్ళాను. 10 డేస్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 3 డేస్ షార్ట్ కోర్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ విపాసన మెడిటేషన్ గురించి మీరు వినే ఉంటారు కదా, చాలా చాలా బాగుంటుంది. 10 రోజులు మౌనం పాటించాల్సి ఉంటుంది అనమాట. దమ్మ హాల్ అని ఉంటుంది లోపల, అక్కడ మనం మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి వీడియో తీయడానికి అవ్వలేదు. సో ఈ 10 డేస్ నోబుల్ సైలెన్స్ ఉంటుంది. అలాగే భోజనం అంతా వాళ్ళే ఫ్రీగా పెడతారు. ఇది భోజన హాలు, డైనింగ్ హాల్ ఉంటుంది చూడండి, ఎలా ఉంటుంది. సో ఇక్కడ ఎవరి ప్లేట్ వారికే ఉంటుంది. అంతా మనకి నెంబర్ సిస్టమ్ ఉంటుంది. ఎవరితోటి మనం మాట్లాడేది ఉండదు. కామ్గా వెళ్ళి మన ప్లేట్ తీసుకొని అక్కడ భోజనం ఉంటుంది, తినేసి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసి పెట్టాలన్నమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇక్కడ బోర్డుల మీద రాసి ఉంటాయి, ఎలా ఉండాలి ఏంటి అనేది. 10 రోజులు మనకు ఒక నెంబర్ ఇస్తారు, ఒక షీట్ ఇస్తారు. అదే షీట్లో కూర్చోవాలన్నమాట. ఇక్కడ చూసారా, ఎవరో సీట్ వాళ్ళకే ఉంటుంది, నెంబరింగ్ ఉంటుంది. అలాగే సెల్ఫ్ సర్వీసే ఉంటుంది, మనం పెట్టుకొని తింటామన్నమాట. దీనికి ఏంటంటే ఫీజు ఏమీ పే చేయవసరం లేదు, ఇది మొత్తం ఫ్రీ. ఎవరైనా ఏంటంటే వాళ్ళ దగ్గర డొనేషన్స్, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. చాలా చాలా బాగుంటుంది రూల్స్ రెగ్యులేషన్స్. మెయిన్ ఏంటంటే మనకి హరిమౌనం అని ఉంటుంది. అలాగే ఈ 10 రోజులు కూడా మనం మౌనం పాటించడం వల్ల ఏంటంటే మనలో మన గురించి మనం తెలుసుకోవడానికి అవుతుంది. అలాగే మనలో ఉన్న ఈగో ఇలాంటివన్నీ కూడా మనం వదిలించుకోవడానికి అవుతుంది అనమాట. మీ లైఫ్లో ఒక 10 డేస్ డిఫరెంట్గా గడవాలంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అలాగే మరిన్ని వివరాలు కావాలంటే మరొక వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.